మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మొత్తానికి కేంద్ర బడ్జెట్ 2025-26 సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ చాలా కీలకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి దీనికి సంబంధించి రూపాయలు 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకు పన్ను మినహాయింపు అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించి లైవ్లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దీని సంబంధంలో కొన్ని హైలైట్స్ కూడా మనకి వాళ్ళు వచ్చే హైలైట్స్ సంబంధించి డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, మొత్తానికి ఎన్డీఏ కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. లోక్సభలో విపక్షాల వాకౌట్ చేశాయి. అయినా ఆందోళన చేస్తున్నా కానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ కావడం, 8th టైం ఇది రికార్డ్ ఇండియాలో అని చెప్పొచ్చు. అత్యధిక సార్లు మొరార్జీ దేశాయ్ 10 సార్లు చేసి తర్వాత సెకండ్ టైం ఇది దాన్ని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం 9 సార్లు, అంటే మనకు థర్డ్ ప్లేస్లో మనకి నిర్మలా సీతారామన్ చోటు దక్కిందని చెప్పొచ్చు. మొత్తానికి రికార్డు స్థాయిలో ఏకంగా 10 సార్లు మొరార్జీ దేశాయ్ చేశారు. తర్వాత ఏకంగా 9 సార్లు మనకు చిదంబరం, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. తర్వాత మన బీజేపీ హయాంలో ఎన్డీఏ 3 టైమ్స్ అధికారంలో వచ్చింది కాబట్టి 8 టైమ్స్ ఈ అవకాశం మాత్రం మనకి నిర్మలా సీతారామన్కి వచ్చింది. మరిన్ని అవకాశాలు వీళ్ళంతా రికార్డ్స్ అన్ని బద్దలు చేసేటువంటి అవకాశం మనకి నిర్మలా సీతారామన్కి వస్తుంది. అయితే ఇక్కడ బడ్జెట్ యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి హైలైట్స్, లోక్సభ ఫిబ్రవరి 3కు వాయిదా పడింది, ఇది రీసెంటే. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 1:15 నిమిషాల వరకు కొనసాగింది. మధ్యతరగతి ఉద్యోగులకు, మొత్తానికి సామాన్య వ్యక్తులకు 12 లక్షల రూపాయల వరకు ఉంటే కూడా ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ఐటీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా బడ్జెట్లో కీలక కేటాయింపులు, రక్షణ రంగానికి రూపాయలు 4.91 లక్షల కోట్లు కేటాయించారు, ఇది హైయెస్ట్. తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖకి 2.66 అంటే 6 లక్షల కోట్లు. తర్వాత హోంశాఖ డిపార్ట్మెంట్కి 2.33 lakh crores. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి 1.71 crores, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 1.28 crores, హెల్త్ డిపార్ట్మెంట్కి 98,311 crores. తర్వాత సిటీ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 96,777 crores. ఐటీ అండ్ టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి 95,298 crores. విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి 81,174 crores. తర్వాత ఇండస్ట్రియల్ తర్వాత కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏరియాలో 65,553 crores. అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సామాజిక అణగారిన వర్గాల వారి కోసం తొలిసారి కేటాయించారు, భారీ సంఖ్యలో 60,052 crores. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 55,679 crores. తర్వాత తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన కేంద్ర బడ్జెట్ ఇదే ఫస్ట్ టైం కావడం గమనార్హం. అసెంబ్లీలో అంటే పార్లమెంట్లో ఎన్నిసార్లు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇంత భారీ సంఖ్యలో బడ్జెట్ రావడం ఇదే తొలిసారి అని చెప్పేసి కూడా మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సరిపడా ఆదాయం అంచనా రూపాయలు 31.47 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి క్లియర్ చేశారు. సో నికర అంటే ఎన్ఎన్పి ప్రైస్ వచ్చేసి నెట్ నేషనల్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు 25.5 lakhs crores ఇచ్చారు. సో అందులో జీడిపి వచ్చేసి 4.8 crores. తర్వాత 2025-26 మనకి జీడిపి డౌన్ పర్సెంట్ వచ్చేసి 4.4 ఇచ్చారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్లకి 0 to 4 lakhs వరకు 0, ఎటువంటి ట్యాక్స్ లేదు. 4 to 8 lakhs వరకు 5% ఇన్కమ్ ట్యాక్స్. ఐటీ ఫైల్స్ అంటే మనకు 12 lakhs పైన దాటినటువంటి వాళ్ళకి, తర్వాత 8 to 12 lakhs అబోవ్ మెయింటైన్ చేసే వాళ్ళకి 10%, 12 to 16 వరకు 15%, 16 to 20 చేసే 24 lakhs పైన ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ ఇలా ఉన్నాయి. మొత్తానికి తగ్గనున్న క్యాన్సర్ తీవ్రతపై కూడా ఔషధాలకు ఇచ్చారు. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా చాలా బడ్జెట్ కేటాయించారు. మొత్తానికి తగ్గనున్న వెదర్ ఉత్పత్తుల ధరలు అదేవిధంగా చమురు ఇతర వాణిజ్యాల కోసం కూడా తగ్గిస్తారు. జిఎస్టీని కూడా తగ్గిస్తారు.
పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వెహికల్లకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. మొత్తానికి నిబంధనలు పదాలు దాదాపు 50% డీజిల్ పెట్రోల్ ధరలు ఏకంగా 50% తగ్గించేటువంటి ఛాన్స్ ఏప్రిల్ 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి 7 రకాల కస్టమ్ ట్యాంక్స్ పైన ఎటువంటి ట్యాక్స్ విధించబోమని చెప్పేసి చాలా స్పష్టం చేశారు. మరి సెంట్రల్ గవర్నమెంటే అలా విధిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా దాన్ని తగ్గించాలని చెప్పేసి కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిపైన మండిపడినప్పటికీ వాళ్ళకు కూడా సమాధానించారు. అది మీ స్టేట్ పైన ఆధారపడి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గిస్తే మనకు చాలా తక్కువ రేట్లో అంటే మినిమం ఒక 40 నుంచి 45 రూపీస్లో కూడా లీటర్ పెట్రోల్ వస్తుందని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా తెలియజేశారు. దీనికి సంబంధించి మిగతా మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తానికి ఇవాల్టి మనకు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్ సమావేశం అంతా పూర్తి ప్రసంగం ఇస్తూ మళ్ళీ స్పీకర్ గారు దీన్ని 3వ తేదీ ఫిబ్రవరి 3 నాడు పెండింగ్లో వేశారు. ఆ పెండింగ్ నాడు కూడా ఇంకా ఎటువంటి చర్చ కొనసాగుతుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ పైనే దీనికి సంబంధించి 500 కోట్ల బడ్జెట్ అధ్యయనం కేంద్రం టార్గెట్ వేశారు. ఆ టార్గెట్ మొత్తం కూడా ఏ ప్రాంతాల వాళ్ళకు కొన్ని 100 జిల్లాలకు సెలెక్ట్ చేసి 100 జిల్లాల్లో కూడా కొన్ని నిరుపేద కుటుంబాలకు కూడా జీవనోపాధి కోసం మొత్తానికి కొత్తగా ఇళ్లను కట్టుకోవడానికి కూడా ఆస్కారం కల్పిస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో ఏదైతే ఎన్ని వేల కోట్లు కేటాయించారో ఆ కోట్లకు సంబంధించి చర్చ మనకు 3వ తారీఖు నుంచి కొనసాగుతూ ఉంది. మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ మీకు నిర్మలా సీతారామన్ కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు మాట్లాడినటువంటి మాటల యొక్క వీడియో కూడా మీకు లింక్ రూపంలో డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఇవాళ కేంద్ర బడ్జెట్ సంబంధించి సమగ్ర షార్ట్ సమాచారం మాత్రమే ఇవ్వగలిగారు.